అయితే ఈ మొత్తం మనం చూసినట్లయితే ఇక్కడ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఇష్యూ ఒకటి, కుటుంబంలో ఉన్న వివాదాలు విభేదాలు ఒకటి, రెండు ఇక్కడ మిక్సప్ అయి ఉన్నాయి. కాబట్టి ఆయన వ్యాపార లావాదేవీలన్నీ కూడా శిఖా చౌదరి చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఆవిడ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. శిఖా చౌదరికి జయరాం గారితో ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిది, దాని గురించి వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళని ఎంక్వైరీ చేసే ఉంటారు కదా పోలీసులు ఈ పాటికి. అనేక రకాల అనుమానాలు శిఖా చౌదరి పైన వ్యక్తం చేస్తున్నారు. కానీ అవతల ఉన్నది ఒక మహిళ, రేపొద్దున ఆమె భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతుంది. అందులో మహిళ కావడం కొంత సెన్సిటివ్ వ్యవహారం కావడంతో పోలీసులు ఆ సమాచారం బయటకైతే ఎక్కడ రానివ్వట్లేదు. కానీ పోలీసులు చెప్పేది కానీ, బంధువులు చెప్పేది కానీ, చిగురుపాటి జయరాంతో గతంలో పనిచేసిన వాళ్ళు చెప్పేది కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ టీవీలో పనిచేసిన రిపోర్టర్లు కావచ్చు, అక్కడ పనిచేసిన జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పే సమాచారం శిఖా చౌదరి తన మేనమామతో అత్యంత సన్నిహితంగా ఉండేది అని. శిఖా చౌదరి కూడా గతంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకుల కోసం కూడా అప్లై చేశారు. ఆ కేసు కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కూడా శిఖా చౌదరికి మరో 2-3 దగ్గర సంబంధాలు. ఇక్కడ వాటిని నేను తప్పుపట్టడానికి లేదు, తప్పుపట్టే ఉద్దేశం కూడా లేదు, లేకపోతే ఆమెని క్యారెక్టర్ని కించపరిచే ఉద్దేశం కానీ ఎక్కడా లేదు. కానీ ఒక 2-3 వ్యక్తులతో నేను చెప్పిన రాకేష్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, గుంటూరుకు సంబంధించిన ఎంపీ తమ్ముడు కొడుకుతో కావచ్చు, వీళ్ళందరితో కూడా చాలా దగ్గర సంబంధాలు శిఖా చౌదరికి ఉన్న నేపథ్యంలో ఆమెను కొంత అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి, శిఖా చౌదరి స్వయాన మేనకోడల విషయంలోనే చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ అనేక సార్లు చిగురుపాటి జయరాంతో గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. శిఖా చౌదరికి ఆస్తి అంతా దోచిపెడుతున్నారు అని, లేకపోతే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఆమెకి అప్పచెప్పారు అని, కోస్టల్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎక్స్ప్రెస్ టీవీ నుంచి మొదలుపెట్టి, హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీల నుంచి మొదలుపెట్టి అన్ని బిజినెస్లు కూడా గంపగొత్తగా ఆమె చేతిలో పెట్టడం, ఆఖరికి పద్మశ్రీకి ఏమన్నా డబ్బులు అవసరమైనా, ఇంకెవరికైనా కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి వచ్చినా శిఖా చౌదరి ద్వారా తీసుకోమని జయరాం పదే చెప్తూ ఉండటం, హైదరాబాద్ వచ్చినప్పుడు లేకపోతే అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు శిఖా చౌదరి దగ్గర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర అనేది చాలా కీలకం కాబోతుంది. వాస్తవానికి నిన్నటి వరకు జరిగిన సమాచారం ఏంటంటే, ఎప్పుడైతే నిన్న ఉదయం 11 గంటలకి చిగురుపాటి జయరాం ఇక్కడ కృష్ణా జిల్లాలో చనిపోయిన వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి నిజంగా శిఖా చౌదరి మీద అనుమానాలు లేకుండా ఉంటే, ఇంకోటి ఆమెకి ఏ పాత్ర లేదు అనుకుంటే, ఘటన జరిగిందని టీవీ ఛానల్లో బ్రేకింగ్ రాగానే ఇక్కడ పోలీసులు ఆమెకి సమాచారం ఇచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ విజయవాడ రావాల్సి ఉంటుంది. బహుశా నిన్న సాయంత్రం వరకు కూడా శిఖా చౌదరి వచ్చినట్టుగా ఆనవాళ్ళు లేవు. కొన్ని పత్రికల్లో ఇవాళ రాసిన వార్తల్లో ఏంటంటే, శిఖా చౌదరి అసలు పరారైనట్టుగా రాసుకుంటూ వచ్చారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళిపోయినట్టుగా రాసుకుంటూ వచ్చారు. అవన్నీ వాస్తవాలు కాదు. శిఖా చౌదరి నిన్న రాత్రి విజయవాడకు వచ్చింది, నందిగామకు వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నమాట. సో పోలీసుల అదుపులో ఉందా శిఖా చౌదరి, లేకపోతే బయట ఎక్కడన్నా ఉందా, ఎక్కడన్నా నిజంగా రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయిందా? వీటన్నిటికీ కూడా మనం ఇక్కడ క్లారిటీ అనేది రావాల్సి వస్తుంది. అందుకని శిఖా చౌదరిని పదే ఇక్కడ ఆమె పేరును పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. చిగురుపాటి జయరాం అనగానే ముందు శిఖా చౌదరి పేరే మనకు బయటకు వస్తుంది. ఆయన ఎక్స్ప్రెస్ టీవీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ టీవీలో ఎండీగా వ్యవహరించింది, కంటెంట్ మొత్తాన్ని చూసింది, ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసింది, అందులో శాలరీస్ మొత్తం ఇచ్చింది, మొత్తం ఆఖరికి మూసేసేటప్పుడు కూడా కీలక పాత్ర శిఖా చౌదరిదే. సో ఈ నేపథ్యంలో చిగురుపాటి జయరాం అనగానే ముందు గుర్తొచ్చేసి శిఖా చౌదరి కాబట్టి సో ఆమెని ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నేను చెప్పినట్టుగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తితో, శ్రీకాంత్ అనే వ్యక్తితో, వీళ్ళందరితో కూడా శిఖా చౌదరి చాలా దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ పాత్ర ఏముంది, వీళ్ళందరూ కలిసి ఏమైనా చేశారా, వీళ్ళందరికీ సంబంధం లేకుండా మిగిలిన వాళ్ళు ఎవరన్నా చిగురుపాటి జయరాంని హత్య చేశారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన సమాచారం అంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన సమాచారం మాత్రమే. ఇవన్నీ అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అనేక రకాల వ్యక్తుల మీద అనుమానాలు రావచ్చు, అనేక రకాల వ్యక్తుల మీద ఆరోపణలు రావచ్చు. సో అల్టిమేట్గా కీలకమైన ఆధారాలు సేకరించి వారిని అరెస్ట్ చేసే వరకు శిఖా చౌదరిని కానీ, లేకపోతే రాకేష్ రెడ్డిని కానీ, శ్రీకాంత్ని కానీ, లేకపోతే నేను చెప్పిన ఎంపీ తమ్ముడు కొడుకుని కానీ, ఇంకొకరిని కానీ ఎవరిని కూడా తప్పుపట్టడానికి కానీ, వాళ్ళే నిందితులని చెప్పడానికి కానీ లేదని చెప్పాలి.